Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Narayan Rao, SA English JPA School, Vilpcherla, Musnur Mandal, Eluru district. Today's story is hard work pays. Hard work pays. Yes, young Bonnie disliked working hard and was very lazy. Her mother decided to teach her a lesson. So she said, Bonnie, go to the end of the rainbow. You will find a treasure there. Bonnie ran towards the rainbow, but she did not know which end to go. She went to the left end. There was nothing there. Angrily, Bonnie began walking towards the right end. She reached there, feeling tired. Her mother said, I wanted you to know that without hard work you will be empty handed always. Bonnie understood that treasure comes through hard work only. The moral is work hard and you will be rewarded. Work hard and you will be rewarded. ఓకే. ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి. ఒకానొకప్పుడు బోని అనే ఒక చిన్న పాప అస్సలు పని చేయడానికి ఇష్టపడేది కాదు. ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉండేది. సరే వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే ఆ పాపకు ఒక గుణపాఠం చెప్పాలనుకుని వర్షాలు కురుస్తుంటే మరి ఇంద్రధనుస్సు వస్తుంది ఆకాశంలో. ఆ ఇంద్రధనుస్సును చూసి ఇదిగో చూడు, ఆ ఇంద్రధనుస్సుకి ఒక పక్కకి కనుక ఒక మూలకి కనుక నువ్వు వెళ్ళావంటే అక్కడ నీకు విలువైనటువంటి బహుమతులు, ధాన్యాలు లభిస్తాయి. మరి వెళ్తావా అని అడిగింది. ఆ పాప సరే అని పరిగెట్టుకుంటూ వెళ్ళింది. కానీ ఏ పక్కకి వెళ్ళాలో తెలియదు. 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఇంద్రధనుస్సు ఇటు అటు లెఫ్ట్ రైట్. సరే ఒక లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది ఫస్ట్. తీరా అక్కడికి వెళ్ళాక ఏమీ కనిపించలేదు. సరే ఉసూరుమంటూ కుడి పక్కకు కూడా వెళ్ళింది. నీరసంగా నడుచుకుంటూ అక్కడ కూడా ఏమీ దొరకకపోయేసరికి వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ చూసింది కదా, చూడమ్మా, కష్టపడకుండా ఏ సంపద నిన్ను చేరలేదు. ఎప్పుడైతే నువ్వు కష్టపడకుండా ఉంటావో అప్పుడు నీకు ఖాళీ చేతులే కనిపెడతాయి, ఏమీ కనిపించదు లాభం అని చెప్పానంది. అప్పుడు బోని అర్థం చేసుకుంది, ఏదైనా సరే హార్డ్ వర్క్ అంటే కష్టపడితేనే మనకి ఏ మంచి ఫలితాలు లభిస్తాయి అని తెలుసుకోగలిగింది అనమాట. ఓకేనా. ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కష్టపడాలి, అప్పుడు మనకి దాని విలువకు సంబంధించినటువంటి కష్టానికి తగినటువంటి విలువ మనకు లభిస్తుంది అని ఈ కథలో నీతి. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. మీ స్నేహితులకు పంపడం మాత్రం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. బాయ్.